హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టమోటా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. చూడండి, ఇంట్లో మనకి ఏ వెజిటబుల్స్ అవైలబుల్ లేనప్పుడు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో స్పెషల్ ఏంటంటే నేను సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాను ఎప్పుడు కూడా. మీకు అది చూపించాలనిపించింది, అందుకు చూపిస్తున్నానండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇందులో ఇప్పుడు గుప్పెడు పల్లీలు, గరం మసాలా దినుసులు, ఇది ఇలా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అనేసి గరం మసాలా బదులు సాంబార్ పౌడర్ అయితే వేస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఇప్పుడైతే కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. టమాటా అయితే మగ్గిపోయింది బాగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కారం యాడ్ చేయలేదు, అందుకోసమే సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నాను. తగినంత కొంచెం తక్కువ వేసుకున్నాను కదా సాల్ట్, నేనైతే యాడ్ చేశాను. ఫైనల్గా అయితే టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదో రకమైన టమోటా రైస్ అనుకోండి, సేమ్ టమోటా కూర లాగే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. సాంబార్ పౌడర్ యాడ్ చేశాం కదా, ఇది కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను అయితే ప్రతిసారి ఇలాగే వేస్తాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా టమోటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి టేస్ట్. ఇలా అయితే పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి కాంబినేషను. ఏదైనా చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది, కానీ పెరుగుతో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది టేస్ట్.